ఈ ప్రార్థన వీరుల సమావేశానికి కూడి వచ్చిన ప్రార్థన యోధులందరికీ, ప్రార్థన వీరులందరికీ నా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని అందరినీ నా దేవుడు ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయం 4వ వాక్యము నుండి 8వ వాక్యం వరకు క్లుప్తంగా చదువుతారు. యెహోవా ఇశ్రాయేలు వారిని గూర్చియు యూదా వారిని గూర్చియు సెలవిచ్చిన మాటలు ఇవి. యెహోవా ఇట్లనెను, సమాధానము లేని కాలమున భీతి చేతను దిగులు చేతను జనులందరూ కేకలు వేయగా నేను దానిని వినుచున్నాను. మీరు విచారించి తెలుసుకొనండి. నాకు కనపడుచున్నదే, అయ్యో ఎంత భయంకరమైన దినము, అట్టి దినము మరి ఒకటి రాదు. అది యాకోబు సంతతి వారికి ఆపద తీర్చు దినము అయినను వారు దానిలో పడకుండా రక్షింపబడుదురు. సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీకున్న కాడి నీ మెడ మీద ఉండకుండా ఈ దినమున నేను దానిని విరచి నీ కట్లన్నిటి నేను తెంపబోతూ ఉన్నాను. ఈ దినమున నీ మెడ మీద మోపబడి ఉన్న ఆ కాడి మ్రాను అనే కట్లన్నిటిని నేనేం చేయబోతున్నా, తెంపి వేయబోతూ ఉన్నాను. అది వెనక రాసిన చూడండి, ఇప్పుడు తలెత్తి నన్ను చూడండి. ఈ మాట వారితో ఎందుకు చెప్పారు అనే మాట చిన్నగా వ్యాఖ్యానం చేసి నేను ముగిస్తాను. దేవాతి దేవుడు తన ప్రజలైన వారిని చూచి, దేవాతి దేవుడు తన ప్రజలైన యూదా వారిని గూర్చి, లేకపోతే గొర్రెపిల్ల రక్తముతో విమోచించబడిన వారిని గూర్చి ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. చూడండి, మీ మెడ మీద కాడి మ్రాను పెట్టినందున, ఆ కాడి మ్రాను మీ మెడ మీద పెట్టి మిమ్మల్ని కట్టి పడవేసినందున ఇప్పుడు మీకు ఏం కలిగింది? ఏం కలిగింది? అసమాధానము కలిగింది. మీ మెడ మీద కాడి పెట్టబడినందున, పెట్టబడిన ఆ కాడి కట్టబడినందున ఇప్పుడు మీకు ఏం కలిగింది? భీతి అంటే భయము కలిగింది. అసమాధానము చేత, భయము చేత మీరు దిగులు నొందుచు, మీరు ఎలా మీ గుడారాలలో బ్రతుకుతున్నారంటే కేకలు వేస్తున్నారు. దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది. ఈ ప్రజలందరూ ఒక చోట చేరి కేకలు వేస్తున్నారట. ఏమని? అయ్యో, సమాధానకరంగా ఉండవలసిన మేము, ధైర్యముగా నిలబడవలసిన మేము, దిగులు లేకుండా భయము లేకుండా బ్రతకవలసిన మేము ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నామంటే అసమాధానము చేత, భయము చేత, దిగులు పడుతూ మా జీవితపు మనుగడను ముందుకు తీసుకొని వెళుతున్నాము. ఈ పరిస్థితులలో నుండి మమ్మల్ని విడిపించగలిగిన వాడు లేడా? ఈ పరిస్థితుల మధ్యలో నుండి మమ్మల్ని తప్పించగలిగిన వాడు లేడా అన్నట్లుగా ఈ జనులందరూ ఒక చోట చేరి దేవుని వైపు చూచుతూ కేకలేస్తున్నారట. ఇక మాకు సమాధానము దొరకదా? ఇక మేము ధైర్యముగా నిలబడలేమా? ఇక మేము దిగులు చెందకుండా మేము ఆనందకరంగా మా దేశంలో మా గుడారాల్లో నిలబడలేమా అన్నట్లుగా ఈ ప్రజలందరూ చూస్తున్నారంటండి.
ఇప్పుడు దేవాతి దేవుడు వీరి పరిస్థితిని చూచి వారికి కలిగిన స్థితిని ఎరిగి వారు పడుతున్న కష్టమును, నష్టమును, బాధను, దిగులును, అసమాధానాన్ని చూచి వారితో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. నిజమే, మీరు కాడి మ్రాను మీ మీద మోపబడినందున ఇప్పుడు మీకేం కలిగింది? అసమాధానం కలిగింది. కాడి మ్రాను మీ మీద మోపబడి దానిని కట్టి వేసినందున ఇప్పుడు మీరు ఏం చూస్తున్నారు? భయాన్ని చూస్తున్నారు. ఈ కాడి మ్రాను మీ మీద పెట్టబడి మిమ్మల్ని కట్టి వేశారు కనుకనే స్వేచ్ఛగా నిలబడలేకపోతున్నారు. మీరు ఉన్న చోట మీరు కుమిలిపోతున్నారు. మీరు ఉన్న చోట కన్నీరు కారుస్తున్నారు. మీరు ఉన్న చోట దిగులుతో బ్రతుకుతున్నారు. ఏందా మా జీవితం, ఏందా మా మనుగడ, ఏంటా మా కుటుంబ పరిస్థితి అన్నట్లుగా మీరు దిగులుతో బ్రతుకుతున్నారు. దిగులుతో బ్రతుకుతున్న యూదావారులారా, యూదావారులారా అనే దానికంటే నేను మన వైపు మార్చి చెప్తున్నా వినండి. అసమాధానముతో, భయముతో, దిగులుతో కేకలు వేస్తూ ఈ ప్రార్థన వీరుల సమావేశంలో పాలు పొందిన ప్రజలారా, ఇప్పటి వరకు మీ మెడ మీద ఏ కాడి మాను పెట్టబడి, ఒకవేళ ఏ కాడి మ్రాను పెట్టబడి కట్టబడి, ఒకవేళ నెమ్మది లేక, సమాధానము లేక, భయముతో బ్రతుకుతున్నారు, ఇదిగో మీకే ఒక శుభవార్త. నా దేవుడు మీతో ఈ మాట చెప్తున్నారు. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నారు, ఈ ప్రార్థన వీరుల సమావేశంలో పాలు పొందిన ప్రజలారా, మీ మెడ మీద పెట్టబడిన ప్రతి కాడి పలుపులను నేను ఈ దినమున తెంపివేయబోతూ ఉన్నాను. నేను దానిని విరగొట్టబోతూ ఉన్నాను. మీకు వేయబడిన ప్రతి సంఖ్యలను నేను తెంపబోతూ ఉన్నాను. నా దేవుడు ఈ మధ్యాహ్నపు వేళ ఒక్కొక్కరికి వేయబడిన ప్రతి సంఖ్యలను తెంపబోతూ ఉన్నారు. ప్రతి వారు ఇక మీదట తెంపబడిన తరువాత సమాధానకరంగా తిరిగి వెళ్ళబోతూ ఉన్నారు. భయము లేకుండా మీరు బ్రతకబోతూ ఉన్నారు. దిగులు చెందకుండా మీరు తిరిగి వెళ్ళబోతూ ఉన్నారు. అలాంటి కార్యము చేయుటకు నా దేవుడు నీ ఎడల ఒక నవనూతనమైన కార్యమును ఆయన జరిగించబోతూ ఉన్నారు. ఇక మీదట నీకు వేయబడిన ప్రతి కట్లన్నిటినీ నా దేవుడు తెంపునుగాక. గట్టిగా చెబుదాం. ఏం చేస్తాడు ఆయన? ఇప్పుడు మనకు నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా ఒక కట్లు మనం కట్టు పడవేశాయి. ఇంకో మాట చెప్పనా, ఇప్పుడు కాడి మ్రాను ఎద్దుల మీద పెట్టినంత వరకు ఎద్దులు స్వేచ్ఛగా ఉంటాయా? చెప్పరేంటండి? ఇంకో మాట చెప్తాను వినండి. ఈ రోజున భారతదేశపు నలుమూలన ఎక్కడన్నా చూడండి, చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ సంబరాలు చేసుకుంటున్నారు. అంబరాన్ని అంటేటట్లుగా ఆనందపడుతున్నారు, గంతులు వేస్తున్నారు. ఎక్కడ? భారతదేశము నలుమూలల. ఇది ఒక కులం, ఇది ఒక మతం, ఇది ఒక జాతి అనేది విభేదాలు ఏమీ లేవు. భారతదేశంలో పుట్టిన ప్రతివాడు, భారతీయుడిగా పిలువబడుతున్న ప్రతివాడు ఏం చేస్తున్నాడు? ఈ రోజున ఏం చేస్తున్నాడు? ఎందుకని సంబరాలు చేసుకుంటున్నారు అంటే, భారతదేశం శత్రువుల చేతుల నుంచి విడిపించబడింది కనుక, తప్పించబడింది కనుక భారతదేశంలో ఉన్న ప్రతి వాడు ఏం చేస్తున్నాడు? సంబరపడుతున్నాడు, ఆనందపడుతున్నాడు. ఆనందానికి అవధులు లేవు. ఇప్పుడు నేను అంటానండి, భారతదేశంలో ఉన్న ప్రతి వాడు ఆనందపడుతున్నారంటే దీని వెనక చరిత్ర చాలా ఉంది. ఈ రోజున ఈ భారతదేశంలో నిలిచి మనం ఆనందపడుతున్నామంటే దీని వెనక చరిత్ర చాలా ఉంది. మనము ఆనందపడడానికి కారకులు ఎవరో తెలుసా? ఎంతోమంది శ్రమపరచబడ్డారు. ఈ రోజున మన నోటి నిండా నవ్వు కలుగుతూ విజయ పతాకాన్ని భారతదేశంలో ఎగరవేస్తున్నాము అంటే దీని వెనక ఎంతోమంది రక్తాన్ని ఒలికించారు, రక్తాన్ని చిందించారు. ఈ రోజున భారతదేశపు నడిబొడ్డులో విజయ పతాకం ఎగరవేయబడుతుంది. కారణం ఏంటి? ఎంతోమంది మహానుభావులు, ఎంతోమంది వ్యక్తులు ప్రాణాన్ని అర్పించారు,
ప్రాణదాతలుగా నిలిచిపోయారు కనుకనే భారతదేశపు నడిబొడ్డులో ఈ రోజున జెండా ఎగరవేయబడుతుంది. కారణం ఏంటి? ఎంతోమంది ప్రాణాన్ని అర్పించారు. శత్రువుల చేతిలో ఉన్నంత వరకు భారతీయులు ఆనందకరంగా బ్రతికారా? సంతోషకరంగా తిరగగలిగారా? ఏ ఒక్కడి హృదయంలో, ఏ ఒక్కరి గుడారంలో, ఏ ఒక్కరి వ్యక్తిగత జీవితంలో సమాధానం నిలిచి ఉందా? లేదు. కారణం ఏంటి అంటే శత్రువులు భారతీయులను పట్టుకొని కట్టి పడేశారు. దేని కింద? దాసమనే కాడి వారి మీద పెట్టారు. దాసమనే కాడి మోపబడినందున భారతీయులకు ఏమి లేదు, స్వేచ్ఛ లేదు. ఎప్పుడైతే భారతీయుల మీద నుండి ఈ దాసమనే కాడిని తీసివేశారో, విరగొట్టారో, ఆ కట్లను తెంపారో, ఇదిగో ఈ రోజున భారతదేశమంతా ఆనందకరంగా అడుగులు వేయగలుగుతుంది, సంతోషకరంగా సాగి వెళ్ళగలుగుతుంది. ప్రతి వారి నోట, ప్రతి వారి హృదయంలో ఉత్సాహధ్వనులు వినబడుతున్నాయి. ఓ భారతీయులారా, ఎందుకు ఇంత ఉత్సాహధ్వని చేస్తున్నారు అని అడిగితే, భారతదేశంలో భారతీయుడు చెప్పే మాట ఏంటో తెలుసా? మా దేశానికి ఏం కలిగింది? గట్టిగా చెప్పండి. స్వాతంత్రం కలిగింది. బానిసత్వ కట్లు తెంపివేశారు, మెడ మీద నుండి కాడిని తీసివేశారు కనుక మేము సంబరపడుతున్నాం. ఇప్పుడు నేనంటాను, భారతదేశము సంబరపడడానికి భారతదేశము మీద మోపబడిన కట్లను తీసివేయగా భారతీయులందరూ ఏమవుతున్నారు? సంబరపడుతున్నారు. ఇప్పుడు నేను అనే మాటని తెలుసండి, ఈ రోజున ఆ రోజు వారు యూదవారు, ఈ రోజున భారతదేశానికి విడుదల కలిగింది, కానీ భారతదేశంలో ఉన్న మానవుడి హృదయానికి విడుదల కలిగిందా? చెప్పరేంటండి? దేశానికి విడుదల కలిగింది. దేశం శత్రువుల చేతుల నుంచి విడుదల పొందింది. మరి దేశంలో ఉన్న నరునికి, ఈ హృదయానికి విడుదల కలిగిందా అంటే కలగలా. ఈ రోజున ఇప్పుడు నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతానండి. భారతదేశంలో ప్రతి ఒక్కరు ఆనందపడుతున్నారు, పైకి మాత్రమే. ఏది? శత్రువుల చేతుల నుంచి విడుదల పొందామని ఆనందపడుతున్నారు. మరి ఈ హృదయాన్ని తలంచి ఏ ఒక్కరిని ఆనందకరంగా బ్రతుకుతున్నాడా? ఏ వ్యక్తి సమాధానకరంగా అడుగులు వేయగలుగుతున్నారా అంటే వేయలేకపోతున్నారు. వాస్తవానికి స్వాతంత్రం దేశానికి వచ్చింది, కానీ దేశంలో ప్రజల హృదయానికి మాత్రం రాలా. అంటే ఈ రోజున దేశములో ఉన్న ప్రతి మానవుడు హృదయములో ఏదో ఒక కట్ల చేత కట్టబడ్డాడు, ఏదో ఒక కట్ట చేత కట్టుబడి అసమాధానపు ఛాయలో నిలబడ్డాడు. దేవుడు దానిని చూచి ఈ భారతదేశంలో, ఈ హోసన్న మందిరములో కూర్చున్న మీ పరిస్థితిని అడిగి దేవుడు మీతోనే చెబుతున్నారు. గడిచిన ఆగస్టు 15వ తేదీ నుండి ఈ 2025 ఈ ఆగస్టు 15 వరకు ఏ కట్ల చేత మీరు కట్టుబడిపోయారు, ఏ కట్లు మిమ్మల్ని కట్టి పడవేసి నెమ్మది లేకుండా, ప్రశాంతత లేకుండా, సంతోషం లేకుండా, ఆనందం లేకుండా, ఒకవేళ ఈనాటి వరకు మిమ్మల్ని కట్టి పడేసి, చుట్టి పడవేసి ప్రశాంతత లేకుండా చేస్తూ వచ్చాయో నాకు తెలియదు. ఈరోజు నా ప్రభు మీ అందరితో చెప్పకుండా చెబుతూ ఉన్నారు, దేశానికి స్వాతంత్రం వచ్చినట్లుగా, దేశము మీద నుండి బానిసత్వ కట్లు తెంపి వేసినట్లుగా మీ కుటుంబానికి వేయబడిన కట్లు, మీ హృదయానికి వేయబడిన కట్లు, మీ పిల్లలకు వేయబడిన కట్లన్నిటినీ నా దేవుడు ఈరోజు తెంపివేయబోతూ ఉన్నాడు. తెంపివేయబోతూ ఉన్నారు. విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరు అద్భుతం చూడబోతూ ఉన్నారు. ఇప్పుడే 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 నా ప్రభు నీ కట్లన్నిటిని తెంపివేయబోతూ ఉన్నాడు. నీ మెడ మీద నుంచి వేయబడిన ప్రతి కాడి మ్రాణును తీసివేయబోతూ ఉన్నారు. స్వేచ్ఛగా బ్రతకబోతూ ఉన్నారు. ఆనందకరంగా అడుగులు వేయబోతూ ఉన్నారు. సమాధానము చేత పట్టుకొని మీరు తిరిగి వెళ్ళబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నా ఆ భయములో నుండి నా దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొని రాబోతూ ఉన్నారు. ఈ రోజు నుంచి నా దేవుడు మిమ్మల్ని ధైర్యముతో నిలబెట్టబోతూ ఉన్నారు. ఇక ఏ శత్రువు కట్లు మీ మీద ఉండవు, ఏ శత్రువు కాడి మ్రాను మీ మీద ఉండకుండా నా దేవుడు దాన్ని విరగగొట్టి మీ కట్లన్నిటిని దేవుడు తెంపివేయబోతూ ఉన్నారు. ఆ కట్ల మధ్యలో నుంచి నా దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకుని రాబోతూ ఉన్నాడు. దేశానికి నవ్వు కలిగినట్లుగా,
దేశం సంతోషపడినట్లుగా మీ హృదయంలో కూడా నా దేవుడు సంతోషాన్ని నిలబెట్టబోతూ ఉన్నాడు. మీ హృదయంలో ఆనందాన్ని నిలబెట్టబోతూ ఉన్నాడు. మీ హృదయంలో సమాధానాన్ని నిలబెట్టబోతూ ఉన్నాడు. యెహోవానగు నేనే ఇలాగూ సెలవిచ్చుచున్నాను, మీకు వేయబడిన ప్రతి కట్లను నేను తెంపివేయబోతూ ఉన్నాను. గట్టిగా చెబుదాం. ఆ రోజు వారితో చెప్పాడు ఏమని? మీకు అసమాధానమును కలగచేసిన కట్లు, మీకు భయమును కలగచేసిన కట్లు, మీకు దిగులును కలగచేసిన కట్లన్నిటిని నేనేం చేయబోతున్నాను? తెంపి వేసి సమాధానం, ధైర్యం, దిగులు లేని జీవితాన్ని నేను మీకు ఇస్తాను అన్నట్లుగా ఈ దినము నుండి మీ అందరికీ నా దేవుడు అట్టి స్థితిని కలగచేయునుగాక. హల్లెలూయా. నేను నీ కట్లను, గట్టిగా చెప్పు, నేను నీ కట్లను తెంపుదును. పక్కన ఒక్క మాట చెప్పండి. ఆగస్టు 15 ఈ దినమున నా దేవుడు. గట్టిగా. నిశ్చయముగా మీరందరూ కోరుకున్నట్లుగా మీ కట్లన్నీ యేసు నామములో తెంపబడునుగాక, తెగిపోవునుగాక. మొదటి మాట, నేను నీ కట్లను తెంపేదను అన్నాడు. ఆయన దేనిని తెంపుతాడు? మొదటి మాట చదువుతారు, కీర్తనల గ్రంథం 107:14. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణంధకారములో నుండి వారిని వెలుపలికి రప్పించెదను. ఇక తలెత్తున్నాను చూడండి, నేను చెప్తాను. ఇది ఏ కట్లు అంటే చీకటి కట్లు. మొదటి మాట చీకటి కట్లు. ఇది తలెత్తున్నాను చూడండి, నేను చెప్తాను. దేవాది దేవుడు తన ప్రజలను గురించి ఉద్దేశపూర్వకంగా చెప్తున్నారు. నా ప్రజలైన వారు కట్టబడి వారు చీకట్లోనికి వెళ్ళిపోయారు. ఇప్పుడు దేవుని ప్రజలు ఎక్కడున్నారు? చీకట్లో. ఈ చీకట్లో ఉన్నవారు ఎక్కడికి వెళుతున్నారు? వాక్యం అంటుంది మరణానికి. కట్టబడిన వాడు చీకట్లోనికి వెళ్ళాడు. చీకట్లోనికి వెళ్ళిన వాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? మరణానికి సమీపంగా ఉన్నాడు. ఇప్పుడు ఆ మరణానికి సమీపంగా ఉన్న ఆ ప్రజలను చూసి దేవాది దేవుడు అంటారు, నా పేరు పెట్టబడిన నా ప్రజలారా, ఏ పరిస్థితిని బట్టి మీరు కట్టబడి చీకట్లోనికి వెళ్ళారో, ఏ చీకటి ఛాయలు మిమ్మల్ని అలుముకొని, ఏ చీకటి ఛాయలు మిమ్మల్ని పట్టుకొని మరణావస్థలోనికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళిందో నాకు తెలియదు. నేనేం చేయబోతున్నానంటే ఆ చీకటి వేసిన కట్లన్నిటిని నేను తెంపివేయబోతూ ఉన్నాను. చీకటిలోను నేను మిమ్మల్ని బయటికి తీసుకొని రాబోతూ ఉన్నాను. మరణములోంచి నేను మిమ్మల్ని బయటికి తీసుకొని రాబోతూ ఉన్నాను. మీరు జీవించున్నట్లు, మీరు బ్రతుకున్నట్లు ఈ చీకటి దినాలను నేను రద్దు చేసి ఆ చీకటి దినాలలో నుంచి నేను మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చి మీకు వేయబడి ఉన్నాయే వాటన్నిటిని నేను చేయబోతూ ఉన్నాను. గట్టిగా చెప్పండి, తెంపి వేయబోతున్నాను. ఇప్పుడు నేను అంటాను, చీకటి కట్లంటే ఏంటి అసలు? మాట్లాడండి. ఈ చీకటి కట్లు ఎవడేస్తాడు అంటే వాక్యం ఉంటుంది, సాతానుగాడు ఈ చీకటి కట్లు వేస్తాడంటండి. ఎవరు వేసేది? గట్టిగా చెప్పండి. ఒక వ్యక్తికి చీకటిని కలగచేసేది ఎవరు? ఒక వ్యక్తిని చీకట్లోనికి తీసుకొని వెళ్ళేది ఎవరు? చెప్పండి, సాతానుగాడు. అందుకే దేవుని వాక్యంలో కూడా రాయబడిన చక్కని మాట రాయబడి, నేను చదవద్దు, నేను చెప్తాను, తర్వాత చదివిస్తాను. ఒకరోజు యేసుక్రీస్తు ఒక చోటికి దేవాలయములోనికి వెళ్ళి తండ్రి రాజ్యం గురించి బోధిస్తున్నాడు. ఇట్లా మీలాగనే జనసమూహం వచ్చింది. జనసమూహం అంతా యేసుక్రీస్తు నోట నుండి జారవలుతున్న మాటను వింటున్నారు. ఒక విచిత్రమైన సంగతి ఏంటంటే, యేసుక్రీస్తు చెబుతూనే ఉన్నాడు, ఆయన కనుదృష్టి ఒక వ్యక్తి మీద నిలిచిపోయిందండి. ఎప్పుడైతే ఆ వ్యక్తి మీద కనుదృష్టి నిలిచిపోయిందో
మాట్లాడుతున్న యేసుక్రీస్తు నిలిచి, అమ్మా నీకే చెప్పేది, నువ్వు కదలే తల్లే, నువ్వు కాదు, బైబిల్లో మాట చెప్తున్నానులే, ఆయమ్మ దిక్కు నన్ను చూస్తుంది అమ్మా నెల, నువ్వు కాదు. హల్లెలూయా. మా ఏ తల్లే తెక్క మొహమా, నేను మాట్లాడుతుంటే నువ్వు నన్ను చూడకుండా ఎందుకు భూమిని చూస్తున్నా? ఒకసారి నన్ను చూడకపోయావా అన్నాడు. ఆ అమ్మ అన్నది, ఏవయ్యా నేను చూడాలంటే నా వల్ల కాదు, నేను చూడాలంటే నా నడుము నాకు సహకరించట్లా, నేను ఎక్కడ చూసావు స్వామి, నేను చూడలేను అన్నది. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, ఇదిగో తెక్క మొహమా, నన్ను నువ్వు చూడకపోవటం ఏంటి? నువ్వు నన్ను చూడకుండా ఎవడు నిన్ను అణిచివేస్తాడు? అయ్యా ఇప్పుడా, ఏదో నిన్న మొన్న కలిగింది కాదయ్యా, ఇది ఇంచుమించుగా 18 సంవత్సరాల నుండి ఈ స్థితిలోనే ఉండిపోయా. ఇప్పుడు నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తుంది? ఏ అన్నయ్యలు, ఒక రోజు కాదు, 2 రోజు కాదు, 18 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తుందంట, వెళుతుందంట. కానీ బ్రతుకులో మాత్రం ఒక విడుదల లేదు. బ్రతుకులో మాత్రం వెలుగును చూడలేకపోయింది. చీకటి చీకటి కట్ల చేత కట్టుబడి వంగిపోయి కూర్చుందండి, వంగిపోయి కూర్చుంది. యేసు ప్రభువు చూసి ఒక మాట అండి, ఇంకా జాలేమ్మా, చెప్పుకునేదానికి మాత్రం సీనియారిటీ బాగానే ఉంది తల్లి, సీనియారిటీ బాగానే ఉంది. మరి ఆ సీనియారిటీకి తగిన ఆశీర్వాదం ఏమైనా చూడగలుగుతున్నావంటే చూడలేకపోయి వంగిపోయిన స్థితిలో ఉన్నావు. నీ నడుము వంగిపోయింది, నీ నడుమునకు చీకటి కట్లు వేయబడ్డాయి. సాతానుగాడు ఏం చేశాడంటే నిన్ను అలాగే కట్టిపడవేశాడు. సాతానుగాడు ఏం చేశాడు? నిన్ను అలాగే బంధించేశాడు. సాతానుగాడు ఏం చేశాడు? ఏ మేలు నువ్వు చూడకుండా, ఏ వెలుగును నువ్వు చూడకుండా సాతానుగాడు ఏం చేశాడు? నిన్ను ఆ వంగిపోయిన స్థితిలోనే ఉంచాడు అని వారితో చెప్తున్నారు. అక్కడ ఒక మాట రాయబడింది, చదువుతారన్నమాట. లూకాసు వార్త 13వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుతారు. 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపించవచ్చా? ఇక తలెత్తినను చూడండి, నేను చెప్తాను. అంటే ఈమెకు కట్లు ఎవరేశారు చెప్పండి? నేను చెప్పడంలో వాక్యం ఉంటుంది, అందుకే మీకు ఆధారంతో సహా చూపెడుతున్నాను. వాక్యం ఉంటుంది, 18 సంవత్సరాల నుండి ఈమెకు సాతాను చీకటి కట్లు వేశాడు. ఆ చీకటి కట్ల మధ్యలో నుంచి విడుదల పొందలేదు. దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆశీర్వాదం పొందుకోలేకపోతూ ఉంది. ఆమె పరిస్థితిని చూచిన దేవాది దేవుడు అంటారు, ఇప్పటి వరకు నిలిచి ఉన్న స్థలం ఇక చాలు అమ్మా. ఇప్పటి వరకు ఏ దీవెన చూడకుండా, ఏ మేలును చూడకుండా చీకట్లో నిలిచిపోయావు కదా, అంధకారంలో నిలిచిపోయావు కదా, వెలుగును చూడలేకుండా అలాగే చీకట్లో నీవు గొప్పగా కూల్చబడ్డావు కదా. ఇదిగో నేనేం చేయబోతున్నానంటే, నిన్ను కట్టి పడవేసిన ఆ చీకటి కట్లలో నుండి నేను నిన్ను విడిపించబోతూ ఉన్నాను. నీ చీకటి కట్లు నేను తెంపబోతూ ఉన్నాను. చీకటి కట్ల మధ్యలో నుండి నువ్వు లేచి నిలబడు అన్నాడు. అంతలో ఆమెకి ఏం జరిగింది? ఇప్పుడు సమాధానం మనకు 13వ వాక్యంలో దొరుకుతుంది. 13వ అధ్యాయం 13వ వాక్యం. అమ్మా, ఆమె మీద చేతులు ఉంచగా ఆమె చక్కగా నిలబడి దేవునిని మహిమ పరచను. ఇక తలెత్తి నేను చెప్తా. ఈ చీకటి కట్లు వేయబడినంత కాలం ఆమె ఎలా ఉందంట? నిటారుగా నిలబడలేకపోయిందంట. అంతే కదా. చీకట్లో ఉన్నవాడు ఘనతను చూడగలుగుతాడా? మాట్లాడండి. చీకట్లో ఉన్నవాడు ఘనతాస్పదముగా ఉండగలుగుతాడా? చెప్పరేంటండి. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. ఇప్పుడు తాగుబోతు వాడికి విలువ ఉంటుందా? ఎట్టానండి అమ్మా.
సరే, రోడ్డు మీద వెళుతుంటే తల దించుకొని వెళతాడా, తల ఎత్తుకొని వెళతాడా? ఎందుకని? త్రాగుడు అనే చీకటి వాడిని అలుముకుంది. త్రాగుడు అనే చీకటి అలుముకున్నందున అతనికి ఏం లేదు, ఘనత లేదు. ఘనతాస్పదముగా ఉండవలసిన వాడు ఘనహీనుడిగా మారాడు. ఇంకో కోణంలో చెప్తాను. ఇప్పుడు వ్యభిచారము చేస్తూ పట్టబడిన వ్యక్తికి ఘనత ఉంటుందా? ఎట్టానండి. ఎందుకని తను చేసేది ఏంటిది? తప్పుడు పని. ఈ తప్పుడు పని చేసిన వ్యక్తి తల ఎత్తుకొని సమాజంలో తిరగగలుగుతుందా? మాట్లాడండి. తల ఎత్తుకొని అడుగులు వేయగలుగుతుందా? ఎందుకని తను చేసిన తప్పు తనని ఎక్కడికి తీసుకొని వెళ్ళింది? చీకట్లోనికి తీసుకొని వెళ్ళినందువల్ల ఈ వ్యక్తికి ఏం కలిగింది? ఘనహీనత. ఇప్పుడు చక్కగా నిలబడే సమాజంలో తిరగలుగుతారా? ఏంటండి, తిరగలేరు. ఎందుకని? తను చేసిన తప్పు తను ఎక్కడికి తీసుకొని వెళ్ళింది? చీకట్లోనికి తీసుకొని వెళ్ళింది కనుకనే ఆ వ్యక్తి నిట్టారుగా నిలబడలేడు. ఈమె పరిస్థితి కూడా అదే. ఘనతాస్పదముగా ఉండవలసిన ఆమె 18 సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వచ్చి వెళుతున్న ఘనతను చూడలేకపోయింది. దేవుని మందిరానికి వచ్చి వెళుతున్నా ఏం జరిగింది? అవమానమే కలుగుతుంది. అందరు అంటున్నారు, ఏమ్మా ఇక నీ బ్రతుకు మారదా? ఏమయ్యా నీ బ్రతుకు మారదా? ఇన్ని సంవత్సరాలు వస్తున్నావు వెళుతున్నావు, దేవుడు నీ పట్ల ఏం మేలు ఎందుకు చేయట్లేదు అడిగేవారే అందరూ. అడిగిన వారికి సమాధానం చెప్పుకోలేక తల దించుకొని వెళుతున్నాడు, తల దించుకొని తిరుగుతున్నారు. ఎందుకని? ఏదో ఒక చీకటి తనను కట్టుపడేసి వంచి పడవేసింది కనుకనే ఆ యమ్మ బ్రతుకుల్లో ఘనతను చూడలేకపోయిందండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు అక్కడికి వచ్చి ఆమె మీద ఎప్పుడైతే చేతులు ఉంచాడో 18 సంవత్సరాల నుంచి కట్టి పడవేసిన కట్లన్నిటిని యేసుక్రీస్తు తెంచి పడవేశాడు. అంతే, ఇక ఆమె కట్ల మధ్యలో లేకనమంటుంది, నిలువుగా నిటారుగా నిలబడి ఇప్పుడు అందరిని చూస్తుందంట. అందరు అంటారు, అమ్మ ఇందాక వరకు తల దించావు కదా. నిజమే, దించా. కానీ నా దేవుడు ఏం చేశాడంటే నా కట్లన్నిటిని తెంపాడు గనక పోయిన ఘనత, పోయిన విలువ నా దేవుడు మరలా నా చేతులకు అప్పగించాడు. నేను నిలబడి దేవుణ్ణి స్తుతించున్నట్లుగా, నేను నిలబడి దేవుని మహిమపరుచున్నట్లుగా నా దేవుడు నా మీద మోపబడి ఉన్న సాతాను వేసిన చీకటి కట్లను నా దేవుడు తెంపివేశాడు కనుక నేను నిటారుగా నిలిచి ఉన్నాను అంటది ఆయమ్మ. ఓ సేవకుడిగా ఈ ప్రార్థన వీరుల సమావేశంలో ఒక సేవకుడిగా నేను మీతో చెబుతూ ఉన్నాను, ఇప్పటి వరకు ఏ కట్లు మిమ్మల్ని కట్టి పడవేశాయో, ఏ సాతాను బంధకాలు మీ కుటుంబాన్ని కట్టి పడవేశాయో, ఆత్మ సంబంధంగా ఎదగకుండా, శరీర సంబంధమైన దీవెన చూడకుండా ఏ చీకటి అనే సాతాను కట్లు మీ మీద వేయబడి కట్టివేసి మిమ్మల్ని నవ్వుల పాలు చేస్తూ వచ్చిందో ఇప్పటి వరకు తెలియదు. ఈ ఆగస్టు 15న ఈ ప్రార్థన వీరుల సమావేశంలో నా దేవుడు మీ కుటుంబాల పట్ల అద్భుతం చేయబోతూ ఉన్నారు. ఈ రోజే, ఈ క్షణమే నా దేవుడు మీ కట్లన్నిటిని తెంపివేయబోతూ ఉన్నారు. మీకు ఘనత కలగబోతూ ఉంది. మీ ఘనహీనతను కొట్టివేయబోతూ ఉన్నాడు. మీ ఘనహీనతకు కారణమైన ప్రతి కట్లు యేసు నామములో తెంపబడునుగాక. నా దేవుడు తెంపివేయబోతూ ఉన్నాడు. ఘనహీనతన కట్లు తెంపబడుతూ ఉన్నాయి. అవమానమైన కట్లు తెంపబడుతూ ఉన్నాయి. ఆవేదన కట్లు తెంపబడుతూ ఉన్నాయి. నా దేవుడు వాటిని తెంపి మిమ్మల్ని ఘనతాస్పదముగా ఉంచబోతూ ఉన్నాడు. నా దేవుడు మీకు ఘనతను కలగ చేయబోతూ ఉన్నారు. ఎక్కడ తలదించావో, ఎక్కడ తలదించి వేదన చెందావో, ఎక్కడ తలదించి కన్నీరు కార్చావో అదే చోట నా దేవుడు మీ తలను పైకెత్తబోతూ ఉన్నారు. మీ ఘనహీనతను తీసివేయబోతూ ఉన్నారు. ఈ దినము నుండి చీకటి కట్లను నా దేవుడు తెంపి నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఘనతాస్పదముగా ఉంచబోతూ ఉన్నారు. ఇక ఎక్కడ నువ్వు తలదించి తిరగకుండా, తలదించి నువ్వు బ్రతకకుండా నా దేవుడు మీ గుడాల పట్ల అద్భుతం చేయబోతూ ఉన్నారు.
18 సంవత్సరం నుంచి కట్టబడిన ఆ కట్లలో నుండి దేవుడు ఏం చేశాడు చెప్పండి? విడిపించి ఆ యమ్మను నిటారుగా నిలబడేట్లుగా ఏం చేశాడు? అందుకే లేఖనంలో కూడా ఒక మాట రాశారు. దేవుని వాక్కులో చక్కని మాట. ఆ మాట కూడా చదివి, లేవియకాండం 26:13. త్వరగా. మీరు ఐగుప్తులకు దాసులు కాకుండానట్లు వారి దేశములో నుండి మిమ్మల్ని రప్పించి తిని, నేను మీ దేవుడైన యెహోవాను. అదిగో నేను సాతాను మీ మీద పెట్టిన ఆ కాడి పలుపులన్నిటినీ తెంపి మిమ్మును నిలువుగా నడవ చేసి తిని. ఓ సేవకుడిగా మీతో చెప్తున్నాను, వినండి. ఇప్పటి వరకు అవమానంతో తలదించుకున్న మిమ్మల్ని అందరినీ నా దేవుడు తల ఎత్తుకొని నడిచేటట్లుగా చేయబోతూ ఉన్నాడు. అవమానమైన కట్లన్నిటిని నా దేవుడు ఈరోజు తెంపివేయబోతూ ఉన్నాడు. ఆ కట్లు మీ మీద ఉండకుండా మిమ్మల్ని అందరినీ ఏ విధంగా ఉంచబోతున్నాడు? నిలువుగా అంటే తల ఎత్తుకొని, తల దించుకొని కాదు, తల ఎత్తుకొని మీరు ఘనతను చూచుచు ఘనతాస్పదముగా నా దేవుడు మిమ్మల్ని ఊరేగించుచున్నావు. యేసయ్య నీ కన్న తోడెవ్వరు లేరు. నిజమే కదా. ఈ ధరణిలో ఎవరున్నారు మళ్ళీ ఊరేగించేది? ఈ ధరణిలో, ఈ భూమి మీద ఎవరున్నారు మనకు ఘనతను ఇవ్వగలిగిన వ్యక్తి? ఈ భూమి మీద మనం ఘనతాస్పదముగా బ్రతుకున్నట్లుగా, తల ఎత్తుకొని తిరుగునట్లుగా ఎవడు చేయగలడు? ప్రపంచంలో ఒక్కడు మాత్రమే చేయగలడు. ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే ఇదిగో బానిసత్వ బ్రతుకుల నుంచి, బానిసత్వ కాడి క్రింద నుండి విడిపించగలిగిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే నీకు ఘనతను కలగ చేయబోతూ ఉన్నాడు. ఘనతాస్పదముగా నీవు ఊరేగేటట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నారు. ఆ ఘనతను నా దేవుడు ఈ దినాన మీకు దయచేయునుగాక. దేనిని తెంపుతాడు అంటే, మొదటి మాట చెప్పండి, చీకటి కట్లను తెంపి మనకు ఘనతను కలుగ చేస్తాడు. రెండవ మాట కీర్తనల గ్రంథం 129వ కీర్తన 4వ చరణం. యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన కట్లన్నిటినీ ఆయన తెంపివేసి ఉన్నారు. ఇక తలెత్తినాడు చూడండి. క్లుప్తంగా ముగిస్తాను ఈ మాట చెప్పి. దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, భక్తిహీనులు, దేవుని యందలి భయభక్తిగా పెరుగుతున్న వారికి భక్తిహీనులు ఏం చేస్తారట? కొన్ని కట్లు వేస్తారట. భక్తిహీనుడు అంటే ఎవరు? సాతానుగాడే. ఇప్పుడు సాతానుగాడు దేవుని యందలి భయము భక్తిగా నడిపించబడుతున్న వ్యక్తికి ఏమేస్తాడు? కొన్ని కట్లు వేస్తాడు. ఎలా పడకపోదు, ఎలా నేను కట్టకపోను. ఓ మాట చెప్పనా? ఇంతకుముందు కూడా మీకు ఓ మాట చెప్పా. ఆ మాటే ఒకసారి పరిచయం చేస్తాను సందర్భాన్ని బట్టి. ఓ రోజు అదేనండి, రామశిలక దొర ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సందర్భోచితంగా చెప్తున్నాను. రామశిలకను ఒక దొర బాగా పెంచుకుంటున్నాడట. ఆ దొర మన దేశాన్ని విడిచి వారి దేశానికి వెళ్ళే సమయం వచ్చింది. అప్పుడు రామశిలకలన్నింటిని పిలిచి క్లుప్తంగా చెప్తున్నాను. రామశిలకలతో చెప్పాడంట, చిలకల్లారా, నేను నా దేశానికి వెళ్ళిపోతున్నాను, మిమ్మల్ని తీసుకొని వెళ్ళలేను కనుక నేను వెళ్ళిన తర్వాత శత్రువు మీ మీదకి పొంచి ఉంటాడు, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు తప్పించబడినట్లుగా నేను మీకు ఒక పాట నేర్పుతాను అన్నాడు. ఆ రామచిలుకలు కూడా అన్నాయి, అయ్యి బాబు త్వరగారండి, మీరు నేర్పితే మేము నేర్చుకోకపోతామేంటి, మీరు చెప్పింది మేము చేయకపోతామేంటి అని దొరగారితో రామశిలకలు అంటే రామశిలక ఒక పాట నేర్పించాడు. ఏమని? వేటగాడు వస్తుండు, వల వేసిపోతుండు, నొకలు తల్లిపోతున్నాడు, జాగ్రత్త అని నేర్పించాడు. ఇది బాగా బట్టాయి. దేనిది?
పాటను మామూలు బట్టి కాదు. వేటగాడొచ్చుండు వలేసిపోతుండు నొహగల్లిపోతుండు జాగ్రత్త అనే పాట బాగా బట్టే మామూలుగా బట్టల. పాపం దొరగారు వాటికి బాయి చెప్పి శిలకలకు బాయి చెప్పి దొర దేశానికి వెళ్ళిపోయాడు. ఇక ఈ వెళ్ళాలి కదండి, దొర ఉన్నంత వరకు దిగులు లేదు, ఆహారం పెడుతున్నాడు. ఇప్పుడు కడుపు నిండినట్టు ఏం చేయాలి? వేటకి వెళ్ళాల్సిందే కదా, ఆహారానికి వెతుక్కోవాల్సిందే కదా. అన్నీ కలిసి కట్టుకొని వెళ్ళాయి ఆహారం కోసం. ఎప్పటి నుంచో ఈ చిలకలను పట్టుకొని వాడు చూస్తున్నాడు. ఎవరు? వేటగాడు. ఎట్ట దొరకకపోతాయా, ఎట్ట పట్టుకోకపోతానా, ఈ దొర పోకపోతాడా, ఈ చిలకలు దొరకకపోతాయా అని వెయిట్ చేసి ఉండగానే సమయం రానే వచ్చింది. చిలకలన్నీ ఒక చోట కూర్చున్నాయి. పాపం ఈడు వెళ్ళాడు, వల్ల వేస్తుంటే రామచిలకలన్నీ చెట్టు మీద కూర్చొని పాట ఎత్తుకున్నాయి. వాటిల్లో ముదురు చిలక ఒకటి ఉంది, సీనియారిటీ కలిగిన చిలక. ఏ చిలక? గట్టిగా చెప్పండి. సీనియారిటీ కలిగిన చిలక ఒకటి ఉంది. ఆ చిలక ఇంకా స్టార్ట్ చేసింది. వేటగాడొచ్చుండు అందులోపు కోరస్ వెనక ఏంటి, ఈ ముదురు చిలకకు ఆ లేత చిలకల కోరస్ అని స్టార్ట్ చేసాయి. ఇంకేం చేస్తా, పాపం వాడు చూశాడు, ఇవన్నీ ఒకేసారి ఎత్తుకున్నాయి. వేటగాడు వచ్చిండు వలేసి పోతుండు నొకలల్లి పోతుండు జాగ్రత్త. అందులోపు వీడికి గుండెలు రాళ్ళు పడ్డాయి. ఒరే నేను వేసి ఆ చిలకలు చూసాయి, ఆ చిలకలు చూసి పాట పాడుతున్నాయి, ఇంకేం పడుతాయిలే అని వాళ్ళ కట్టుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళాడు. మరుసటి రోజు వచ్చాడు. ఎన్ని రోజులు వస్తున్నా ఇదే పాట. ఏ పాట? వేటగాడు వచ్చిండు వలేసిపోతుండు నూకలు వెళ్ళిపోతుండు జాగ్రత్త. వేటగాడు ఏం చేస్తున్నాడు? ఇంక ఈ రావు ఈ పడవు అని సర్దుకొని వెళ్తున్నాడు. ఒకరోజు ఈ వల వేసేవాడిని ఒక వ్యక్తి చూశాడు. చూసి, ఒరే బాయ్ వస్తున్నావు, వేస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, ఎందుకని? ఏమండి వస్తున్నాను, అవి పాట పాడుతున్నాయి. ఒరే అవి అంతే పడుతాయి, నువ్వేం పట్టించుకోక వలవి, నూకలు చల్లు, వచ్చి చెట్టు పక్కన కూర్చో అన్నాడు. పడతాయి అంటావండి, నేను చెప్పింది వినరా? పడతాయి, నేను చెప్పింది చేయన్నాడు. అంతే వల వేస్తున్నాడు. ఆ చిలకలు ఏం చేస్తున్నాయి? పాడండి, మీకు కూడా నేర్పిస్తాను. వేటగాడు వచ్చిండు, నాతో కలిసి పాడండి. వేటగాడు వచ్చిండు వలేసిపోతుండు నూకలు జల్లిపోతుండు జాగ్రత్త. ఇప్పుడు పాడండి. జాగ్రత్త కదే తల్లే, మొదటి నుంచి రా. ఎట్టాగానే ఉండాలి, తర్వాత చెప్తాం మీ సంగతి. సరే, పాపం చల్లుతూ ఉంటే ఆ చిలకలన్నీ పాట ఎత్తుకున్నాయి. వేటగాడు వచ్చిండు వలేసి ఇంకేం పట్టించుకోవాలా, అవి పాడుకుంటుని వలేసాడు, నూకలు చల్లాడు, పోయి చెట్టుకి చేతులు కట్టుకొని కూర్చున్నాడు. ఒక 5-10 నిమిషాలకండి నేను చెప్పానే, ఎవరు ముదురు చిలక. ఈ ముదురు చిలక ఏం చేసింది? తిన్నగా పాట పాడుకుంటూ రూవున వచ్చి ఎక్కడ దిగింది? ఆ వలలో వచ్చి కూర్చుంది. ఇంకంతే. ఆ చిలకలన్నీ అనుకున్నాయి, ముదురు చిలక పోతే మనం లేత చిలకలు పోకపోతే అబ్బో ఆ ముదురు చిలక ముందే మామూలు కాదు, సూటి పోటీ మాటలతో కూర్చేస్తుంది. ఎందుకు బాబు మనం కూడా వెళ్దాం అన్నీ వచ్చి కూర్చొని ఒక్కసారి మొత్తం కదిలించిన మరుక్షణం ఇప్పుడు ఏమైంది? ఏమైంది? కాళ్ళకు రెక్కలకు ముక్కులకు మొత్తం చిక్కబడి ఇప్పుడు కేకలేస్తున్నాయి. ఏమని? ఇక్కడ నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు, ఇక్కడ నుంచి ఎవడు నన్ను తప్పిస్తాడు, ఇక్కడ నుంచి ఎవడు నన్ను లేవనెత్తుతాడు అని ఏడుస్తే ఇప్పుడు కుదురుతుందా? చెప్పండి, కుదురుతుందా? దొర ఏం చేశాడు? జాగ్రత్త పడమని చెప్పాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఆ జాగ్రత్త పడుతున్న చిలకలన్నిటికీ ఏం చేశాడు? శత్రువు వల విసిరాడు. ఏం జరిగింది? వలలో వచ్చి పడ్డాయి. ఈ రోజున దేవుని నమ్మిన వ్యక్తి కూడా, దేవుని సన్నిధిలో నిలబడిన వ్యక్తి కూడా, దేవుని సన్నిధిలో నిలబడి ఈ విశ్వాస యాత్రలో కొనసాగించబడుతున్న వ్యక్తి కూడా అడుగులు ముందుకు వేస్తూ వెళుతూ ఉంటే ఈ రోజున సాతాను ఏం చేస్తున్నాడు? చెప్పండి గట్టిగా. సాతాను ఏం చేస్తున్నాడు? ప్రక్క నిలబడి ఉచ్చు వేస్తున్నాడు, ఉరులు వడ్డుతున్నాడు. ఏ విధము చేతనైనను క్రీస్తు యేసు నుండి తప్పించాలని ఏం విసురుతున్నాడు? గట్టిగా చెప్పండి.
వల విసురుతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుని యందలి భయము భక్తి కలిగిన వారందరూ ఇప్పుడు ఏమవుతున్నారు? ఆ ఉచ్చులో పడిపోతున్నారంట. ఇప్పుడు దేవుని వాక్యం ఉంటుంది, బాబు ఇప్పటి వరకు ఏ ఉచ్చు భక్తిహీనులు అనే సాతాను వేసిన ఆ ఉచ్చులో నుండి నేను ఏం చేయబోతున్నానంటే మిమ్మల్ని అందరినీ నేను విడిపించబోతూ ఉన్నాను, మిమ్మల్ని అందరినీ నేను తప్పించబోతూ ఉన్నాను. ఆ ఉచ్చులోంచి నా దేవుడు మీకు విడుదల కలగ చేయబోతూ ఉన్నాడు. ఇక మీదట ఏ భక్తిహీనుడు మీకు ఉచ్చులు వేయకుండా, ఏ కట్లు మీకు వేయకుండా నా దేవుడు వాటిని తెంపి వాటి మధ్యలోంచి మిమ్మల్ని అందరినీ విడిపించబోతూ ఉన్నారు. ఎక్కడ నుండి? భక్తిహీనులు వేసిన, చెప్పనండి, ఈ భక్తిహీనులు ఎవరో కాదు, సాతాను ఎవరినో వాడుకోడు, సొంత జనులనే వాడుకుంటాడు కట్టి పడవేసేదానికి. ఏ జనులను? చెప్పరేంటండి, సొంత జనులనే వాడుకుంటారండి. అందుకే లేఖనంలో చోట రాయబడి, మీరు చదవద్దు, నేను చెప్తాను. శాంసోను ఒక గుహలో దాక్కున్నాడు. తలెత్తినాడు చూడండి, ఒక గుహలో దాక్కున్నాడు. ఇప్పుడు సొంత జనులు అందరూ ఈ శాంసోన్ దగ్గరకు వచ్చి శాంసోన్తో చెప్తున్నాడు, బాబు ఫిలిష్తీయులు మన దేశం మీదకి వచ్చి మన దేశం నాశనం చేయబోతూ ఉన్నారు. మేము కాలో ఏళ్ల పడి వాళ్ళని బ్రతిమిలాడాం. వాళ్ళు అన్నారు, మేము మిమ్మల్ని నాశనం చేయకుండా, మిమ్మల్ని చంపకుండా ఉండాలి అంటే శాంసోనుని మా చేతులకు అప్పగించండి అన్నారు. కనుక దేశమంతా ఎందుకు పాడవాలి, దేశమంతా ఎందుకు నాశనం అవ్వాలి? కనుక నువ్వు ఒక్కడివే వస్తే దేశం కాపాడబడుతుంది. మేము నిన్ను చంపము, మేము నిన్ను చంపకుండా నిన్ను కట్టి వారి చేతులకు అప్పగిస్తామన్నారు. అంతే, తీసుకున్నారు. క్రొత్త తాళ్ళతో కట్టి పడివేసి ఎవరి చేతులకు అప్పగించారు? గట్టిగా చెప్పు, ఎవరి ఇల్లు కట్టింది? ఎవరు కట్టింది? ఎవరు? సొంత జనులే. శత్రువులకు అప్పగించింది ఎవరు? సొంత జనులే. నా అనుకున్న వారే అప్పగించేశారు. ఇప్పుడు తాళ్ళతో కట్టి పడవేసిన తర్వాత ఫిలిష్తీయుల చేతుల్లోకి వెళ్ళిపోయాడు. ఎవరు? శాంసోన్. వెళ్ళిపోయిన తర్వాత ఒకటే అడిగాడు దేవుణ్ణి, అయ్యా ఇదిగో నా అనుకున్న వారే నన్ను కట్టారు, నా అనుకున్న వారే నన్ను అమ్మారు, నా అనుకున్న వారే నన్ను అవమానపరిచారు, నా అనుకున్న వ్యక్తుల ద్వారా నాకు కట్లు వేయబడ్డాయి. చూడండి, సాతాను గారు ఎవరిని వాడుకున్నాడో చూడండి. ఎవరిని వాడుకున్నాడు? చెప్పరేంటండి, సొంత జనులనే వాడుకున్నాడు. వాడుకొని కట్టి వేసిన తర్వాత శాంసోన్ ఒకటి అడుగుతున్నాడు, బాబు ఈ కట్ల మధ్యలో నేను ఉండకూడదు, ఈ కట్లు తెంపబడాలి, ఏం చేస్తావు నాకు తెలియదు అని ప్రభు పాదాలు పట్టుకొని అడిగితే వాక్యంలో రాయబడిన మాటని తెలుసండి, ఆకాశము నుండి, ఎక్కడ నుండి? దేవుని యొద్ద నుండి. ఎక్కడ నుండి? పరలోకముల నుండి దేవుని ఆత్మ ఎప్పుడైతే అతని మీదికి బలముగా దిగి వచ్చిందో అతనికి వేయబడిన కట్లన్నిటి పరిశుద్ధాత్ముడు తెంపి పడవేశాడు. కట్లన్నిటిని కాల్చి పడవేశాడు. వెయ్యబడిన ప్రతి సంఖ్యలు ఊడిపడేటట్లుగాను, వెయ్యబడిన ప్రతి సంఖ్యలు తెంపబడినట్లుగాను పరిశుద్ధాత్మ దేవుడు అతని లోనికి వచ్చి ఏం చేశాడు? అన్నిటిని ఏం చేశాడు? తెంపివేశాడు. అంటే సొంత జనులు వేసిన కట్లను ఏం చేశాడు? చెప్పరేంటండి, ఓ సేవకుడు నేను కూడా చెప్తున్నా వినండి. ఒకవేళ ఇప్పటి వరకు నీవు నమ్మిన వాడే నిన్ను అమ్ముకున్నాడేమో, నీవు నమ్మిన వాడే నిన్ను మోసం చేస్తూ ఒకవేళ కట్లతో కట్టేటట్లుగా ఆ స్థితిలోనికి నిన్ను తీసుకుని వెళ్ళాడో, కట్టబడిన స్థితిలో నీవు ఉండి ఒంటరిగా నిలిచిపోయి కన్నీరు కారుస్తూ వీటిల్లోంచి నేను బయటికి రాలేనా, వీటిలోంచి నేను తప్పించబడలేనా అనే నిస్సాయ స్థితిలో ఒకవేళ నువ్వు పడిపోయి ఉన్నావేమో, కట్టబడిన స్థితిలో పట్టబడిన స్థితిలో వేదన చెందుతూ ఉన్నావేమో, నాకు తెలియదండి. నీ భర్త నిన్ను కట్టి పడవేసాడేమో, నీ భార్య నిన్ను కట్టి పడవేసిందేమో, నీ కడుపున పుట్టిన కన్న బిడ్డలే నిన్ను కట్టి పడవేశారేమో, నీ సొంత జనులే నిన్ను కట్టి పడవేశారేమో, నా అనుకున్న వారే ఒకవేళ నీ జీవితాన్ని నాశనము చేయదలిచారేమో. నా ప్రభు చెప్పకుండా చెబుతున్నారు, నా
అనుకున్న నీ సొంత జనులు వేసిన ఆ కట్లలో నుండి నా దేవుడు మిమ్మల్ని అందరినీ బయటికి తీసుకొని రాబోతూ ఉన్నారు. మీ కట్లు తెంపబడినట్లుగా నా దేవుడు తన ఆత్మను మీలోనికి పంపబోతూ ఉన్నాడు. తన ఆత్మ మీలో అడుగు పెట్టబోతూ ఉంది. ఆత్మ అడుగు పెట్టిన ప్రతి కుటుంబానికి వేయబడిన ప్రతి కట్లను పరిశుద్ధాత్ముడు తెంపి వేయబోతూ ఉన్నారు. శాంసోనులోనికి దిగవచ్చిన ఆ ఆత్మే ఈ ఆవరణంలో కూర్చున్న ఒక్కొక్కరిలోనికి దిగి రాబోతుంది. అడుగు పెట్టిన ఆత్మ వేయబడిన సంఖ్యలను తెంపబోతూ ఉంది. పరిశుద్ధాత్ముడు ఆ క్రియను జరిగించబోతూ ఉన్నాడు. ఈ ఆవరణంలో పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరిలో క్రియను జరిగించబోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరిలో నా దేవుడు ఒక సూచక క్రియ చేసి వేయబడిన సంఖ్యలను తెంపి ఇక మీదట సొంత జనుల వలన కలుగుతూ ఉన్న ఆ కట్లు లేకుండా నా దేవుడు తీసివేయబోతూ ఉన్నారు. ఏ సొంత జనులు నీకు వేశారో ఆ సొంత జనుల కట్లన్నిటినీ నా దేవుడు తెంపివేయునుగాక. హల్లెలూయా. ఈ భక్తిహీనులు వేసిన ప్రతి కట్లు ఈ భక్తిహీనుడైన సాతానగాడు సొంత జనులే వాడుకుంటాడు. ఈ సొంత జనుల వలన కలిగిన ఈ కట్లన్నింటినీ దేవుడు ఏం చేయబోతున్నాడు చెప్పరేంటండి? న్యాయాధిపతుల గ్రంథంలో ఒక చోట రాయబడింది. ఆమె ఢిల్లీలో ఉంది కదా, ఆ మెట శాంసోన్ను పట్టుకొని కట్లతో కట్టి పడవేసిందంట. నేను మొదట సొంత జనులకు చెప్పింది 15వ అధ్యాయంలో ఉంది. ఇప్పుడు మరొక మాట చెప్తున్నాను. అన్యజనుల వలన ఇప్పుడు శాంసోన్కి ఏం వేయబడ్డాయి? అన్యజనుల వలన ఏం వేయబడ్డాయి? కట్లు వేయబడ్డాయంట. ప్రభు అంటాడు, సొంత జనుల వలన కట్లు వేయబడిన అన్యజనుల వలన కట్లు వేయబడిన ఈ కట్లన్నిటిని తెంపివేయబోతూ ఉన్నాను. విశ్వసించండి, ఈరోజు విశ్వసించండి. మీకు ఎవరి ద్వారా కట్లు వేయబడ్డాయో, ఎవరి ద్వారా ద్వారాలు మూయబడ్డాయో, నీ స్వంత జనుల ద్వారా ఒకవేళ నీకు ద్వారము మూయబడిందా? అన్య జనుల వలన ఒకవేళ ద్వారం మూయబడిందా? నీ స్నేహితుల వలన ద్వారం మూయబడిందా? నీవు ఉద్యోగం చేస్తున్న చోట నీ స్నేహితుల వలన ఉద్యోగంలో చేస్తున్న నీ ప్రక్క వారి ద్వారా ఒకవేళ ద్వారాలు మూయబడ్డాయా? ఈ స్వాతంత్రం కలిగిన ఈ దినమున, ఈ ఆగస్టు 15వ తేదీన నా దేవుడు ఎవరి ద్వారా ద్వారాలు మూయబడ్డాయో అదే చోట నా దేవుడు ద్వారాలు తెరవబోతూ ఉన్నారు. ప్రతి కట్లు తెంపబోతూ ఉన్నారు. నా దేవుడు తెంపి మీ అందరికీ విజయాన్ని మీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాడు. ఏ భక్తిహీనుల కట్లు మీ మీద మోపబడకుండా నా దేవుడు తెంపివేయునుగాక. ఒకటి, చీకటి కట్లను ఆయన తెంపుతాడు. 2, భక్తిహీనుల కట్లు ఆయన తెంపుతాడు. 3వ మాట, యెషయా ప్రవచన గ్రంథం 58వ అధ్యాయం 6వ వాక్యం. దుర్మార్గులు కట్టిన కట్లను తెంపుటయు. చాలు. దుర్మార్గులు కట్టిన కట్లు తెంపుటయు. ఎప్పుడు మనకు వేయబడిన కట్లు తెంపబడుతాయి? చివరిగా టూకీగా ఒక 5-10 నిమిషాలు చెప్పి ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. దుర్మార్గులు కట్టిన కట్లు తెంపుటయు. ఎందుకన్నాడు ఈ మాట అంటే, అక్కడ ఉపవాస ప్రార్థన గురించి మాట్లాడుతూ దేవుడు సంబోధించి మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ఈ మాట చెప్పేదానికి కారణం ఏంటంటే, అక్కడ ఉపవాస ప్రార్థన గురించి మాట్లాడుతూ ఈ మాట చెప్పాడు. చూడండి, దుర్మార్గులు అనే మాటకి శత్రువులు వేసిన కట్లు తెంపుట అంటే, ఈ శత్రువులు వేసిన కట్లు ఎప్పుడు తెంపబడతాయి? దేవుడు అంటారు, మీరు ఉపవాస దినమును చాటించుకొని, మీరు ఉపవాసముతో నా యొద్దకు వచ్చి, మీరు ఉపవాసంతో మనస్ఫూర్తిగా నా సన్నిధిలో చేరి మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థన నేను వింటాను. దేవుడు అంటారు, ఒరే బాబు, ఉపవాస ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అనేది ఏది?
దుర్మార్గుడు శత్రువు వేసిన కట్లను తెంపేది. ఇప్పుడు నేను అంటాను, మనము చేసే ప్రార్థన మన కుటుంబానికి వేయబడిన కట్లు తెంపుతున్నాయా? ఒకసారి ఆలోచించండి. మీరు కుటుంబంలో చేరి కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు కదా, నీ ప్రార్థన నీ పిల్లలను మారుస్తుందా? నీ ప్రార్థన నీ భర్తను మారుస్తుందా? నీ ప్రార్థన నీ భార్యను మారుస్తుందా? నీ ప్రార్థన నీ కుటుంబానికి దీవెనకరంగా మలచబడుతుందా అంటే లేదు. ఎందుకంటే ఏదో చెయ్యాలి అన్నట్లుగా ఆనవాయితీగా చేస్తున్నావు ప్రార్థన. ప్రార్థన అంటే అది కాదు, ఏదో చెయ్యాలి, ఏదో మార్పు చెందాలి అన్నట్లుగా కాదు. నీవు ఉపవసించి ప్రార్థన చేయగలిగితే నీ కుటుంబము మార్చబడేటట్లుగా ఉపవాసంతో కూడిన ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన ఏం చేస్తుందంటే నీ కుటుంబానికి వేయబడిన కట్లన్నిటిని తెంపివేస్తుందండి, తెంపివేస్తుంది. నేననేమాట, నీ భర్తనే నువ్వు మార్చుకోలేకపోతున్నావంటే ఇంకా నీ ప్రార్థన ఎంతటితో ఆలోచించు ఏంటి. నీ ప్రార్థనే నీ పిల్లలను మార్చలేకపోతుంది అంటే మరి ఎంతగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఒకసారి ఆలోచించు. నీ ప్రార్థన ఎలా ఉండాలి? నీ కుటుంబాన్ని కట్టగలిగినదై ఉండాలి. నీ ప్రార్థన ఎలా ఉండాలి? నీ కుటుంబాన్ని దేవుని సన్నిధిలో నిలబెట్టగలిగినదై ఉండాలి. నీ ప్రార్థన ఎలా ఉండాలి? మారని భర్తను మార్చేటట్లుగా, మారని పిల్లలను మార్చేటట్లుగా, మారని కుటుంబాన్ని మార్చేటట్లుగా, మారని నీ వ్యక్తిగత జీవితాన్ని మార్పులోనికి తెచ్చేటట్లుగా నీ ఉపవాస ప్రార్థన ఉండి తీరాలి. అలాంటి ప్రార్థన నువ్వు చేయగలిగితే నీ కుటుంబంతో పాటు నీకు వేయబడిన ప్రతి సాతాను కట్లన్నిటిని, శత్రువు కట్లన్నిటిని ఆ ప్రార్థన ఏం చేయబోతుందంటే తెంపి వేయగలుగుతుంది. అందుకే ఒక సేవకుడు చెప్తున్నాను, ఒకవేళ ఇప్పటి వరకు నీ ప్రార్థన నీ కుటుంబానికి వేయబడిన కట్లు తెంపలేకపోయిందేమో, నీ ప్రార్థన నీ కుటుంబానికి వేయబడిన కట్లను విడిపించలేకపోయిందేమో, ఈ ఆగస్టు 15 ప్రార్థన వీరుల సమావేశంలో చేరిన నీవు ఈ ప్రార్థన వీరుల సమావేశంలో ప్రార్థన చేస్తూ ఉండగానే, ఈ ప్రార్థన వీరుల సమావేశం ముగించో లోపే నీ కుటుంబానికి వేయబడిన ప్రతి కట్లను, శత్రువు వేసిన ప్రతి కట్లను, నీ పిల్లలకు వేయబడిన ప్రతి కట్లను నా దేవుడు నీ ప్రార్థన ద్వారా తెంపబోతూ ఉన్నారు. నీ ప్రార్థనే నీ కుటుంబాన్ని దేవుని సన్నిధిలో కట్టి నిలబెట్టబోతూ ఉంది. నీ ప్రార్థనే నీ కుటుంబానికి విజయమును కలగచేయబోతూ ఉంది. నీ ప్రార్థన నీ కుటుంబం విజయము కలిగిన చోట నిలబెట్టబోతూ ఉంది. నీవు చేస్తున్న ఈ ప్రార్థన ద్వారా నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో నిలిచి ఉండబోయే రోజులు దేవుడు త్వరలోనే తీసుకొని రాబోతూ ఉన్నారు. అలాంటి ప్రార్థన నువ్వు చేయగలిగితే నీకు వేసిన శత్రువుల కట్లన్నిటిని ఏం చేస్తాడు ఆయన? చెప్పరేంటండి, తెంపేస్తాడు. నిజమే, లేఖనంలో కూడా రాయబడిందండి. శత్రువులందరూ కంకణము కట్టుకొని దైవజనుడైన, మీకు స్టార్టింగ్లోనే మాట చెప్పాను, శత్రువులందరూ కంకణము కట్టుకొని దైవజనుడైన పేతురును కట్టి పడవేసి ఎక్కడికి తీసుకొని వెళ్ళారు? చెరసాలలోకి తీసుకుని వెళ్ళారు. చెరసాలలోకి తీసుకొని వెళ్ళిన తర్వాత సంఘమంతా కలిసి ఏం చేసింది? గట్టిగా చెప్పు, కొంచెం గట్టిగా చెప్పు. ఏం చేసింది? పోతే మాకెందుకులే అని చిన్నగా అక్కడ కూర్చొని ముచ్చట్లు ఏమన్నా ఆడారా? ఏమా ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి కనెక్ట్ అవ్వండి. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి ఆ ఇంటి ఊసు చెప్పమ్మా ఓ పెద్దమ్మ. మనం చేసే అయ్యే కదా పెద్దమ్మ. వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు మనం చెప్పుకుంటూ తిరుగుతాం సమయం దొరికితే. వాళ్ళు అలా చేయలా. అయ్యో మా సేవకుడు చెరసాలలోనికి వెళ్ళాడు, మా సేవకుని వారు చంపేస్తారు, ఈ రాత్రి గడుస్తాయి, మా సేవకుడు ఎలాగైనా విడుదల పొందాలి, విడుదల పొందినట్లుగా మా వంతు మేము ప్రయాసపడాలి అని ఏం చేశారో తెలుసండి? తిన్నగా సంఘముగా సమకూర్చబడి సంఘమంతా వేయబడిన పేతురు కొరకు, చెరసాలలో వేయబడిన పేతురు కొరకు సంఘమంతా ఏం చేస్తుంది? గట్టిగా చెప్పండి. ఏ ప్రార్థన? మనస్సు పూర్తిగా అత్యాశక్తితో, అంటే ఆశ కాదు, అత్యాశక్తి. ఎలాగైనా మా దేవుడు మా సేవకుణ్ణి విడిపిస్తాడు, మేము చేసే ఈ ప్రార్థన ద్వారా అద్భుతం చూస్తాం అని అత్యాశక్తితో వారు ప్రార్థన చేస్తుండగా వీరు ప్రార్థన చేస్తున్నారు.
ఆ రాత్రి గడిచిపోయిన తర్వాత కాదు, వీరు ఇంకా ప్రార్థనలోనే ఉన్నారు. వీరు ప్రార్థన చేస్తున్న, అయ్యా ఏం జరుగుతుందో తెలియదు, ఏమి చేస్తావో తెలియదు, మా సేవకుడు తప్పించబడాలి, విడుదల పొందాలి, మా సేవకుడు శ్రేష్టమైన చోట నిలబడాలి, శత్రువుల చేతుల నుంచి తప్పించబడాలి, మా సేవకుడికి వేయబడిన ప్రతి కట్లు తెంపబడాలి. ఏం చేస్తావో మాకు తెలియదు, మేము మా సేవకుని కన్నులారా చూడాలి అని ప్రార్థన చేస్తుండగండి దేవుడు దూతను పంపాడు. ఎక్కడికి చెరసాలునికి దేవుడు దూతను పంపి పడుకున్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, లే ఇంకా చాలు కానీ పడుకుంది లే అని అతని కట్లను తీసి తిన్నగా అతన్ని బయటికి తీసుకుని వచ్చాడంట. ఎవరిని పేతురుని బయటికి తీసుకుని వచ్చాడు. లేఖనంలో రాయబడిన మాట ఏంటంటే, పేతురుకు వేయబడిన సంఖ్యలు ఏమయ్యాయి, పేతురుకు వేయబడిన కట్లు ఏమయ్యాయి, పేతురును బంధించి పడవేసిన కట్లు ఏమయ్యాయి అంటే తెంపబడిపోయాయి, ఊడిపడ్డాయి. పేతురు విడుదల పొందిన వ్యక్తిగా బయటికి ఆనందకరంగా వచ్చాడు. ఇప్పుడు ఈ మాట నేను మీకు ఎందుకు చెప్పానంటే, సంఘము ప్రార్థన చేస్తే దైవ సేవకుడు వేయబడిన సంఖ్యలు ఏమయ్యాయి చూడండి. ప్రార్థనలో ఎంత శక్తి ఉందో. ఈ రోజున విశ్వాసికి ప్రార్థన విలువ తెలియక, ఈ రోజున విశ్వాసికి ప్రార్థన అంటే ఏంటో ఎరుగక, ఈరోజు విశ్వాసి ప్రార్థనలో శక్తిని అనుభవించలేని వాడై ఈ రోజున అడుగులు వేస్తున్నారు. అందుకే ఈ ప్రార్థన వీరుల సమావేశంలో ఒక సేవకుడిగా చెప్తున్నాను, నీవు ప్రార్థన యోధుడిగా మారగలిగితే, నీవు ప్రార్థన యోధురాలుగా మారగలిగితే, ఆ రోజు సంఘము చేసిన ఆ ప్రార్థన పేతురుకు వేయబడిన సంఖ్యల నుంచి విడిపించున్నట్లుగా ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ కుటుంబాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని, నీ పిల్లలను విడిపించే శక్తిగా ప్రార్థన నిన్ను మార్చబోతూ ఉంది. ప్రార్థన ద్వారా నువ్వు అద్భుతం చూడబోతూ ఉన్నావు, ప్రార్థన ద్వారా ఆశ్చర్యమైన కార్యములు చూడబోతూ ఉన్నావు. నిశ్చయముగా ఈ ప్రార్థన వీరుల సమావేశములో నీవు ప్రార్థిస్తూ ఉండగానే, నీవు మరపెడుతూ ఉండగానే, నీవు కన్నీరు కారుస్తూ ఉండగానే ప్రతి చెరసాల పునాదులు కదినట్టుగాను, సంఖ్యలు తెంపివేయబడినట్లుగాను, సింహాల నోర్లను మూయించినట్లుగాను, అగ్నిగుండాన్ని చల్లార్చినట్లుగాను నీ శ్రమలను నా దేవుడు అణిచివేయబోతామన్నాడు, నీ అవమానాలను అణిచివేయబోతామన్నాడు, నీ సంఖ్యలను తెంపబోతామన్నాడు, నీ బంధకాలను తెంపివేయబోతామన్నాడు. ఈ దినము నుండి ఏ శత్రువు నీ కుటుంబానికి సంఖ్యలను వేసి ఉన్నాడు, ఆ సంఖ్యల మధ్యలో నుండి నా దేవుడు మిమ్మల్ని అందరినీ విడిపించబోతూ ఉన్నాడు, విడుదల కలగ చేయబోతూ ఉన్నాడు. విడిపించిన దేవుడు మీరు ఆనందపడినట్లుగా, మీరు సంతోషపడినట్లుగా, మీరు పరవశించినట్లుగా మీ మీద మోపబడి ఉన్న ఆ కట్లన్నిటినీ నా దేవుడు తెంపి వేయబోతూ ఉన్నారు. ఆయన తెంపి వేసి మీ హృదయమునకు ఆనందాన్ని కలగ చేయబోతూ ఉన్నారు. అతని కట్లు తెంపబడిన తర్వాత వారి దగ్గరికి వెళితే సంఘమంతా ఆనందపడుతుందండి, సంఘమంతా పరవశిస్తుంది. అయ్యో మేము చేసిన ఈ ప్రార్థన మా సేవకుడు మా కన్నుల ఎదుట నిలిపింది అని అందరూ సంతోషించి పరవశించి పరవళ్ళు తొక్కారు. నా ముగింపు మాటలుగా నేను కూడా మీతో చెప్తున్నానండి, అలాంటి రోజు మీ కుటుంబాలకు నా దేవుడు త్వరలోనే ఇవ్వబోతూ ఉన్నాడు. ఎలాంటి రోజు నీ కుటుంబం అంతా రక్షించబడి దేవుని సన్నిధిలో ఉండే ఆ రోజు త్వరలోనే మీరు చూడబోతూ ఉన్నారు. కుటుంబాలుగా దేవుని సన్నిధిలోనికి తీసుకొని రాబోతూ ఉన్నారు. నీవు ప్రార్థించగలిగితే, మొరపెట్టగలిగితే నీ కుటుంబాన్ని మార్చగలిగిన యోధుడు, మార్చగలిగిన మహనీయుడు, మార్చగలిగిన దేవుడు నీ కుటుంబంలో అద్భుతం చేయబోతూ ఉన్నాడు. నీ ప్రార్థనే నీ కుటుంబానికి రక్షణగా నిలిచి ఉండబోతూ ఉంది. నీ ప్రార్థనే నీ కుటుంబాన్ని రక్షించగలిగిన ప్రార్థనగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. అలాంటి ప్రార్థన నా దేవుడు నీ హృదయములో ఉంచునుగాక. ఆ ప్రార్థన నువ్వు చేయగలిగితే దేవుడు నీకు వేసిన శత్రువుల కట్లన్నిటిని తెంపి మీ కుటుంబాలన్నీ ఆనందపడినట్లుగా ఒక నూతనమైన కార్యం మీ గుడాలో జరిగించునుగాక. 3 మాటలు మీతో చెప్పా. నేను వారి కట్లను తెంపుదును. ఆయన దేనిని తెంపుతాడు? చీకటి కట్లను. దేన్ని తెంపుతాడు? భక్తిహీనుల కట్లను. ఎప్పుడు తెంపుతాడు అంటే
నీవు ప్రార్థిస్తూ ఉండగానే నీవు ప్రార్థన ముగించక లోపే నీకు వేయబడిన ప్రతి కట్లను నా దేవుడు తెంపివేయబోతూ ఉన్నాడు. విశ్వసిస్తున్నాను. ఒక సేవకుడికి నిండు మనసుతో నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. శత్రువులు వేసిన ప్రతి కట్లు తెంపబడునుగాక. భక్తిహీనులు వేసిన ప్రతి కట్లు తెంపబడునుగాక. సాతాను అనే చీకటి కట్లను నా దేవుడు తెంపివేయునుగాక. ఈ దినం నుండి మీరు అందరూ ఆనందంతో గంతులు వేయుదురుగాక. అలాగే లేచినప్పుడు ఒక చిన్న ప్రార్థన. అలాగే లేచినప్పుడు ఒక చిన్న ప్రార్థన. త్వరగా ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నా పట్ల ఒక అద్భుతమైన మీ కార్యం జరిగించండి. ఈ ప్రార్థన వీరిలో సమావేశంలో నేను పాలు పొందాను కదా, నిశ్చయముగా నాయన నా కట్లను మీరు తెంపరా. సాతాను వేసిన కట్లు తెంపబడాలి. భక్తిహీనులు కట్లు తెంపబడాలి. శత్రువులు వేసిన కట్లు తెంపబడాలి. ఏ కట్లు నా మీద లేకుండా నాయన ఈ దినమున తెంపివేయండి, తెంపివేయండి, తెంపివేయండి. ప్రతి కట్లు తెంపబడునుగాక, 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 తెంపబడునుగాక. నాయన ప్రతి కట్లు తెంపబడినట్లుగా మీ హస్తాన్ని చాపండి. నేను స్వేచ్ఛగా బ్రతకాలి, నేను స్వేచ్ఛగా తిరగాలి, ఆనందకరంగా అడుగులు వేయాలి, సమాధానం పొందుకొని సాగి వెళ్ళాలి అంటూ చిన్న ప్రార్థన చేసుకోండి. మేము కూడా మీ కొరకు చిన్న ప్రార్థన చేయబోతూ ఉన్నాం. మేము కూడా మీ కొరకు చిన్న ప్రార్థన చేయబోతున్నాం. ఎక్కడి వారు అక్కడ నిలిచి ఓ చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నేను నీ కట్లు తెంపుతానన్నావు. నా చీకటి కట్లను తెంపండి. భక్తిహీనులు వేసిన కట్లను తెంపండి. శత్రువులు వేసిన కట్లను తెంపండి నాయన అని ప్రార్థన చేసుకోండి. మేము కూడా మీ కొరకు చిన్న ప్రార్థన చేయబోతున్నాం. ప్రార్థన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము నాయన. ప్రేమాస్వరూపి దయగల తండ్రి యేసయ్య, మీకు స్తోత్రం ప్రభువా. ఈ ప్రార్థనా వీరుల సమావేశ కూడికలో తండ్రి ఇప్పటి వరకు మీరు మాకు తోడుగా ఉండి ఆశీర్వాదకరంగా జరిగించినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ దైవ సేవకులను మీరు నిలవబెట్టుకొని ఒక ఉన్నతమైనటువంటి ఉపదేశాన్ని మీరు మాకు అందించినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నేను వారి కట్లను తెంపివేస్తానని ప్రభా మీరు మాటిచ్చున్నారు ప్రభా. ఆ రోజున తండ్రి ఇశ్రాయేలు వారితో, యోధా వారితో మీరు చెప్పినటువంటి మాటలు తండ్రి నాయన సమాధానము లేని స్థితిలో ఉన్నప్పుడు తండ్రి, నాయన భీతి చేత, భయము చేత తండ్రి ఉన్నప్పుడు తండ్రి అయా వారికి సమాధానాన్ని మీరు కలుగు చేసి, ఆ భయము నుండి విడుదల కలుగు చేసి, దిగులు నుండి విడుదల కలుగు చేసి నాయన వారి కట్లను మీరు తెంపివేసినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రోజున మీ సన్నిధికి కూడి వచ్చినటువంటి నీ బిడ్డలందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ స్థితిలో సమాధానము లేకుండా ఉన్నారో, ఏ స్థితిలో భయము చేత దిగులు పడుతూ నాయన వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారో ప్రభా, నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాల్లో సమాధానాన్ని కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబంలో ఉన్నటువంటి భయమును మీరు తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారి కుటుంబాల్లో ఉన్నటువంటి దిగులను మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రం నాయన. ఏ విధంగా మీరు ఆ కట్లను తెంపివేస్తారనగా తండ్రి, చీకటిలో ఉన్నటువంటి ఆ కట్లను మీరు తెంపివేస్తానని మీరు మాట ఇచ్చి ఉన్నారు నాయన. అయా నాయన, మరి అదేవిధంగా భక్తిహీనులు కట్టినటువంటి కట్లను మీరు తెంపివేస్తానని మీరు మాట ఇచ్చారు ప్రభా. దుర్మార్గులునైనా కట్టినటువంటి కట్లను మీరు తెంపివేస్తానని మీరు మాట ఇచ్చున్నారు ప్రభా. మీకు స్తోత్రం. ఆ రోజున తండ్రి సంసోనుకు కట్టినటువంటి కట్లను తండ్రి నాయన మీరు తెంపివేసినట్లుగా ప్రభా, ఈ రోజున ఈ ప్రార్థనా వీరుల సమావేశ కూడికలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరూ నాయన సాతాను వారికి కట్టినటువంటి కట్లను మీరు తెంపివేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. సాతాను మీద మీ ఆత్మను కొమ్మరించి ఆ కట్లను మీరు తెంపివేసి తండ్రి సాతాను పైన జయాన్ని మీరు కలుగు చేసినట్లుగా, సాతాను ప్రభా నిబిడ్లకు కలుగు చేసినటువంటి ఆ కట్లను మీరు తెంపివేసి గొప్ప జయాన్ని మీరు వారికి కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఏ విషయంలో చీకటిలో ప్రభువా సాతాను కలుగు చేసినటువంటి చీకటి కట్ల చేత బంధింపబడి ఉన్నారో, సాతాను కలుగు చేసినటువంటి ఆ చీకటి కట్లను మీరు తెంపివేసి వెలుగులోనికి వారిని మీరు తీసుకొని వచ్చి మీ ముఖ కాంతిని ప్రభు వారు ప్రకాశవంతంగా చూసినట్లుగా తండ్రి మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం యేసయ్య. దుర్మార్గులు కట్టినటువంటి ఆ కట్లను మీరు తెంపివేయమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. సాతాను ప్రభు వారి కట్టినటువంటి ఆ కట్లను తెంపివేసి వారి కుటుంబాల్లో నెమ్మది, సంతోషం, ఆనందాన్ని మీరు కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. 18 సంవత్సరముల నుండి సాతాను కలుగు చేసినటువంటి ఆ కట్లను ప్రభువా ఆ స్త్రీకి మీరు నాయన విడుదల కలుగు చేసి చక్కగా నిలవబడి మిమ్మల్ని స్తుతించి గణపరిచి ఆరాధించినట్లుగా నాయనా ప్రభు మీరు రోజున ఈ సన్నిధికి కూడి వచ్చినటువంటి ఎవరినైతే సాతాను ప్రభు అనారోగ్యమైనటువంటి కట్ల చేత కట్టి ప్రభువా నాయన మీ ముఖ దర్శనాన్ని చూడలేక చీకటిలో బంధించి ఉన్నారో నాయన సాతాను కలుగు చేసిన కట్లను తెంపివేసి ఆ చీకటిలో నుండి విడుదల కలుగు చేసి నీ బిడ్డల ప్రభు
ప్రకాశవంతమైనటువంటి మీ వెలుగును చూసినట్లుగా మీ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. మీకు స్తోత్రం నాయన. అదేవిధంగా భక్తిహీనులు కట్టినటువంటి కట్లను ప్రభువా మీరు తెంచివేయమని ప్రార్థిస్తూ ఉన్నాము యేసయ్యా. మీకు స్తోత్రం నాయన. పేతురును అయా సంఖ్యల చేత కట్టి చెరసాలలో వేసినప్పుడు సంఘము ప్రార్థించినప్పుడు తండ్రి నాయన పేతురుకు నాయన కట్టినటువంటి కట్లను మీరు తెంచివేసి నాయన మీ సువార్తను ప్రకటించినట్లుగా నాయన కూడి వచ్చిన నీ బిడ్డలు కూడా ప్రభువా సాతాను కట్టినటువంటి కట్లను మీరు తెంచివేసి అనేక మంది ఎదుట మీ సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రం. వాక్యాన్ని బోధించినటువంటి నాయన మీ దైవ సేవకులను కూడా ఇంకొన మీరు బలపరచండి, ఆశీర్వదించండి, ఆరోగ్యం చేత నింపండి, ఆయుష్నుమని ప్రార్థిస్తున్నాం. ఇంకొన అనేక జనులకు నాయన అయా సాక్షిగా మీరు నిలబెట్టుకోమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రం. ఈ ప్రాంతంలో బహుబలంగా మీ సేవకుని ఇంకొన మీరు అభిషేకించి గొప్పగా వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రం. ఈ ప్రార్థన వీరుల సమావేశ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకొని సాతాను వారికి కలిగిన వారికి కట్టివేసినటువంటి కట్లను మీరు తెంపివేసి వారి కుటుంబంలో సంతోషాన్ని, నెమ్మదిని, ఆనందాన్ని మీరు కలుగు చేసి క్షేమంగా మీ ఆశీర్వాదాన్ని పొందుకొని క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్ళినట్లుగా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఈ ప్రార్థన వీరుల సమావేశ కూడికలో ఇప్పటి వరకు మీరు మాకు తోడుగా ఉండి ఆశీర్వాదకరంగా జరిగించినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడిని యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక అన్యున సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ కూడి ఉన్న మనందరికీ దేవుని కృప నిరంతరము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.